హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1734. ఈరోజు డేట్ మే 30, 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ డీల్స్ విషయానికి వెళ్తే ఈరోజు నేను మీకు మార్నింగ్ ఒక వీడియో కూడా కవర్ చేశాను. ప్రజెంట్గా కొనదగ్గ ఒక టాప్ 5 ఫోన్స్ విత్ మంచి డిస్కౌంట్. అంటే రెగ్యులర్గా ఫోన్స్ అన్ని ప్రైజ్లు పెరుగుతున్నాయి కదా, ప్రైజ్లు పెరిగినవి కాకుండా తగ్గినవి అండ్ మంచి డీల్లో ఉన్నవి ఒక 5 ఫోన్స్ గురించి చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఒక మంచి అప్డేట్ అనమాట. ఇక మీద ఎవ్రీ మంత్ మీకు బెస్ట్ మొబైల్ డీల్స్ అనేది కూడా ఒక వీడియో లాగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ న్యూస్ మీకు షామీ నుంచి. షామీ వాళ్ళు చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి యాక్చువల్గా. షామీ వాళ్ళు జూన్ 4th మన ఇండియాలో ఒక ఈవెంట్ చేయబోతున్నారు. దీంట్లో పర్టికులర్గా షామీ 17T సిరీస్ని లాంచ్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ 17T లాంచ్ చేయొచ్చు. మేబీ 1 లేదా 2 ఫోన్స్ వస్తాయి. యాక్చువల్గా గ్లోబల్గా నిన్ననే లాంచ్ అని షామీ 17T అలాగే షామీ 17T Pro. టెక్నికల్గా చూసుకుంటే ఇవి రెండు కూడా ఏవైతే వెరీ రీసెంట్గా పోకో వాళ్ళు లాంచ్ చేసిన పోకో X8 Pro అలాగే పోకో X8 Pro Max విత్ టెలిఫోటో లెన్స్ అనమాట. టెక్నికల్ చెప్పాలంటే ఇది ఒకటే మెయిన్ హైలైట్ లాగా కనపడుతుంది. పోకో X8 Pro అలాగే X8 Proలో మ్యాక్స్లో మీకు టెలిఫోటో లెన్స్ ఉండదు, బట్ ఈ రెండిట్లో ఉంటుంది. రెండు సేమ్ ఫోన్స్, రెండు సేమ్ ఫామ్ ఫ్యాక్టర్, సేమ్ డిజైన్, సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ ఓఎస్ అండ్ రిమైనింగ్ ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ ఒక 90% మ్యాచ్ అవుతాయి. ఓన్లీ ఒక 10% మాత్రం మారిపోతాయి. పోకో X8 Proలో మీకు టెలిఫోటో లెన్స్ ఉండదు, బట్ దీంట్లో మాత్రం 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది షామీ 17Tలో. అలాగే మీకు పోకో X8 Proలో ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే షామీ 17Tలో మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే పోకో X8 Pro 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే షామీ 17T మాత్రం ఓన్లీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇదే మెయిన్గా లాంచ్ అయ్యేది. మన T Pro వస్తుందా లేదని క్లారిటీ లేదు. దీంట్లో కూడా సేమ్ అంతే, టెలిఫోటో లెన్స్ ఒకటి యాడ్ అవుద్ది 50 మెగాపిక్సెల్ది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి యాడ్ అవుద్ది. బట్ 17T Proలో అలాగే పోకో X8 Pro Maxలో ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంది. షామీ 17T Proలో మీకు డైమండ్స్ది 9500 ఉంటుంది. ఇది ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసరు. బట్ పోకో X8 Pro Max మన ఇండియాలో లాంచ్ అయింది, దానికంటే ఒక 10% క్లాక్ డౌన్ చేసింది అండ్ కొంచెం ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ కూడా తగ్గుతాయి. 9500 ఎస్ అనమాట. లైట్ డిఫరెన్స్ అంతే, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇది ఒక చిన్న చేంజ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఫోన్స్ వస్తే ఒకటే వస్తుంది అనేది మనకి జూన్ 4th తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రైస్ మాత్రం పోకో X8 Pro Maxకి అలాగే మీకు షామీ 17Tకి నియర్లీ ఒక 20 నుంచి 25,000 దాకా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే షామీ బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నన్ను అడిగితే ఆ టెలిఫోటో లెన్స్ అనే కాన్సెప్ట్ తీసేస్తే ఇవి రెండు ఫోన్స్ దాదాపు సేమే, గుర్తుపెట్టుకోండి. సో అది నా ఒపీనియన్ అనమాట. రెండోది, రెడ్మీ వాళ్ళు కూడా రెడ్మీ 17 అలాగే రెడ్మీ నోట్ 17 ఈ రెండు ఫోన్స్ని నెక్స్ట్ మంత్లో తీసుకురాబోతున్నారు, అంటే జూన్ మంత్లోనే. సో ఈసారి కొంచెం స్ట్రాటజీ మార్చబోతున్నారు. ఆల్రెడీ తెలుసు షామీ వాళ్ళు టాప్ 5లో నుంచి కూడా కిందికి పడిపోతున్నారు. సో అందుకని ఇంకొక చేంజెస్ ఏంటంటే షామీ ఇండియాకి సంబంధించిన ఏదైతే మేనేజింగ్ టీం ఉంటుందో, అంటే CEO లేరు ప్రజెంట్గా, అలాగే రకరకాల మెయిన్ కీ లీడ్స్ ఏవైతే ఉంటారో లీడర్స్, వీళ్ళందరినీ కూడా చేంజ్ చేస్తున్నారు అండ్ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారట. సో వెరీ సూన్ షామీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుద్దా లేదా అనేది మాత్రం ఈ ఇయర్ చూడాలి, అంటే ఈ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చూడాలన్నమాట. ఎలా ఉండబోతుంది వీళ్ళ స్ట్రాటజీ. పర్టికులర్గా వీళ్ళు టార్గెట్ చేయాల్సింది రెడ్మీ 17 అలాగే రెడ్మీ 17 నోట్ 17, ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ ఫేమస్ నోటే కాబట్టి. ఈ సిరీస్ని కొంచెం బెటర్గా మళ్ళీ కాంపిటేటివ్లోకి తీసుకొస్తే, కాంపిటీషన్లోకి ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా 50% క్లియర్ అయినట్టే, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నోటే మెయిన్ వాళ్ళకి సెల్లింగ్ సిరీస్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈరోజు గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ M55 అలాగే శాంసంగ్ గెలాక్సీ A16 5G రెండు ఫోన్స్కి 1 UI 8.5 అప్డేట్ని రోల్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు షామీ యాపిల్ నుంచి. యాపిల్ సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ iPhone 18 Pro సిరీస్లో 4 కలర్లు కన్ఫర్మ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న కలర్సే ఫైనల్గా మనకు రాబోతున్న కలర్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ P4R అనే ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది కూడా బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ అయి ఉండొచ్చు, అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో. అంటే యాక్చువల్గా 10 to 15,000 రూపీస్ బడ్జెట్ అయి ఉండాలి, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళు 20,000 దాకా పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు మెటా గ్రూప్ నుంచి. మెటా అంటే మెటా అలాగే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అలాగే మీకు ఫేస్బుక్, వీటన్నిటికీ ప్లస్ వెర్షన్స్ అనేవి రాబోతున్నాయి, అంటే ఫ్లెష్ మెంబర్షిప్స్ అనేవి రాబోతున్నాయి సూన్. ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో ప్రజెంట్గా టెస్టింగ్లోకి ఉన్నాయి అండ్ కొన్ని లైవ్ అవుతున్నాయి. అండ్ మన ఇండియాలో కూడా వెరీ సూన్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ వస్తుంది, వాట్సాప్ ప్లస్ వస్తుంది, ఫేస్బుక్ ప్లస్ వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మూడింటికి ప్లస్ సబ్స్క్రిప్షన్లో మనం సపరేట్గా తీసుకోవాలి. నన్ను అడిగితే ఎంటైర్ మెటాకి ఒక ప్లస్ మెంబర్షిప్ ఇచ్చి అన్నిటికీ ఇది ప్లస్ ఉంటుంది,
అనేది తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. దానికి మెంబర్‌షిప్ తీసుకున్నా. ఏది మన వీళ్ళది ఉంటది కదా! ఇన్‌స్టాగ్రామ్‌ది బ్లూటిక్. బ్లూటిక్ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉంటది కదా! సేమ్ వీడియోని మనం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నాం కదా! దానికి మళ్ళీ సెపరేట్ కొనాలట. మళ్ళీ దీనికి సెపరేట్ లేదు. ఈ 2 అంటే రెండిటికి కంబైన్డ్‌గా ఒకటే ప్లస్ మెంబర్‌షిప్ ఇస్తే బాగుంటది. బ్యాడ్జ్ కూడా అన్నీ కూడా కంబైన్డ్‌గా ప్యాకేజ్ లాగా ఇస్తే బాగుంటదేమో అనేది నా ఒపీనియన్. సో, అలా తీసుకొస్తే కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి మనకి పర్టిక్యులర్‌గా. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ రెగ్యులర్‌గా వాడుతూనే ఉన్నాం. వాట్సాప్ అది మన డైలీ రొటీన్‌లో భాగం అయిపోయింది. వాట్సాప్‌లో గాని యాడ్స్ కంప్లీట్‌గా వస్తే మాత్రం ఇంకా దారుణంగా ఉంటది పరిస్థితి. ఖచ్చితంగా ప్లస్ మెంబర్‌షిప్‌ని ఫోర్స్‌ఫుల్‌గా మనం కొనాల్సిన పరిస్థితి అయితే క్రియేట్ అవుద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే వితిన్ 1 వీక్ బ్యాకే ఒప్పో వాళ్ళు ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్ అలాగే ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా ఈ 2 మొబైల్స్‌ని లాంచ్ చేశారు కదా! ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్ 20,000 తగ్గింది ఈరోజు. వితిన్ 1 వీక్‌లో. ఈరోజు నేను వీడియోలో కూడా కవర్ చేశాను. బెస్ట్ మొబైల్ డీల్స్‌లో ఇది 20,000 తగ్గించి చూసుకోండి అని చెప్పి. ఆపట్ల బడ్జెట్‌లో బెస్ట్ డీల్ అది. అలాగే ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా ఏకంగా 35,000 తగ్గింది. అండ్ ఎవరైతే ప్రీ ఆర్డర్‌లో కొన్నారో వాళ్ళు మాత్రం పాపం ఘోరం. ఎందుకంటే ప్రీ ఆర్డర్‌లో ఫుల్ అమౌంట్ పెట్టి కొనుక్కొని వితిన్ 1 వీక్‌లోనే 35,000 తగ్గిందంటే మామూలు విషయం కాదు. ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా మీద. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే. వెయిట్ నేను కూడా ఉన్నాను. రీసెంట్‌గా మీకు తెలుసు వివోకి సంబంధించిన X300 అల్ట్రా అని కొన్నాను. ఆఫ్‌లైన్‌లో కొన్నా యాక్చువల్‌గా నా ఫోను గెలాక్సీ S25 అల్ట్రాని ఎక్స్‌చేంజ్ చేసుకొని ఇది X300 అల్ట్రా కొన్నాను. అండ్ ఇదిగో బిల్ కూడా ఉంది. అఫీషియల్‌గా నేను కొన్నాను అది. ఆఫ్‌లైన్‌లో కొన్నా. అండ్ ఇంకోటేంటంటే వీటికి సంబంధించిన టెలికన్వర్టర్ కిట్ కూడా ఆర్డర్ చేశాను. అంటే ప్రీ ఆర్డర్. అప్పుడు అక్కడ డైరెక్ట్‌గా అవైలబుల్‌గా లేదు. సో, వాళ్ళు ప్రీ ఆర్డర్ చేసుకోండి సార్ నేను మీకు తెప్పిస్తా వితిన్ 1 వీక్ అన్నారు. ఇవాళే ఎందుకో న్యూస్ చూస్తుంటే ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రాకి సంబంధించిన న్యూస్ ఒకటి కనపడింది ట్విట్టర్‌లో. అండ్ ఈరోజే నాకు ఇవి 2 కూడా డెలివరీ అయినాయి. ఈ 2 కూడా. ఏది ఇమేజింగ్ కిట్ ఇది 200 టెలి ఎక్స్టెండర్ అనమాట. ఈ 2 కూడా 28, 29,000 పెట్టుకున్నాను ఇవి 2 ఆఫ్‌లైన్‌లో. సో, ఇవి ఇవాళ డెలివరీ అయినాయి. బట్ ఇవాళ వివో X300 అల్ట్రా నేను కొన్నదానికి ఈ రోజుకి నియర్లీ 20,000 తగ్గింది ఇది కూడా. నాకు 20,000 లాసే. సో, ఎవరైతే ఫస్ట్ ప్రీ ఆర్డర్‌లో చేసుకుంటారో వాళ్ళకి అట్‌లీస్ట్ ఒక 6 నెలల పాటు ప్రైస్ అనేది తగ్గకుండా ఒక లాగా పెట్టి పాపం వాళ్ళకి అది సాటిస్ఫై చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇవి ఫ్లాగ్‌షిప్ ఫోన్సే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఫోన్‌ల ప్రైజెస్ ఏం తగ్గట్లే గానీ ఇంతకుముందు వితిన్ 1 వీక్‌లో కాంపిటీషన్ ఎలా ఉంటది? వితిన్ 1 వీక్‌లో ప్రైస్ కొంచెం డౌన్ అవ్వడం, ఆఫ్‌లైన్‌లో బెటర్ ప్రైస్‌కి రావడం ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. బట్ 35,000 అంటే దారుణం గదా! ఒప్పో ఫైండ్ ఎక్స్10 అల్ట్రా అండ్ యాజ్ యూజువల్ వివో X300 అల్ట్రా గూడా. సో, ఇదైతే కొంచెం బాధ అనిపించే విషయమే పాపం ఎవరైతే ప్రీ ఆర్డర్‌లు కొన్నారో. ట్విట్టర్‌లో చూస్తే అందరూ తిడుతున్నారు. ఒప్పో వాళ్ళని, వివో వాళ్ళని. అసలు ఘోరంగా తిడుతున్నారు. ఎందుకంటే వితిన్ షార్ట్ టైమ్‌లోనే ఇంత ప్రైస్ తగ్గడం అంటే ఏంటి? అండ్ ఎనీవేస్ వివో X300 అల్ట్రాకి సంబంధించిన నేను బేసిక్ విత్ ఫోను అంటే ఓన్లీ ఫోన్‌కి సంబంధించిన కెమెరా శాంపిల్స్ మాత్రం ఇప్పటి వరకు కలెక్ట్ చేయడం అయింది. యాక్చువల్‌గా నేను వీడియో డిలే అయింది. ఎప్పుడో నేను కొని 10 రోజులయితుంది. కానీ ఎందుకు వీడియో పెట్టలేదంటే ఇగో ఇవి 2 రాలేదు. ఇవి 2 ఇవ్వాలే డెలివరీ అయ్యాయి నాకు యాక్చువల్‌గా. సో, అందుకనే లేట్ అయిపోయింది వీడియో. సో, ఎనీవేస్ ఒక 2, 3 డేస్‌లో దీనికి సంబంధించిన వీడియో కూడా తీసుకొస్తాను. అండ్ మీలో ఎవరైనా ఒప్పో ఫైండ్ ఎక్స్9 గాని, ఎక్స్9 అల్ట్రా గాని, వివో X300 అల్ట్రా గాని ఎవరైనా ప్రీ ఆర్డర్‌లో కొనుక్కొని నాలాగే అదే అందరిలాగే డబ్బులు అనిపించుకున్నారా? కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.